ఇట్స్ అబౌట్ ఫాలోయింగ్ డిసిప్లిన్ ఎవ్రీ టైమ్. ట్రేడింగ్ ఈజ్ నాట్ అబౌట్ గుడ్ సెటప్. సో ఒక గుడ్ స్ట్రాటజీలోనే ఇంకా ఎక్కువ లాసెస్ వస్తాయి మీరు డిసిప్లిన్ గా లేకపోతే. అది కూడా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో బిగ్ లాస్ అనేది బ్యాడ్ సెటప్ లేదంటే బ్యాడ్ స్ట్రాటజీ వల్ల లాస్ రాదు. మనకి గుడ్ స్ట్రాటజీనే బ్యాడ్ గా ట్రేడ్ చేస్తే అప్పుడు మనకి లాస్ అనేది వస్తుంది. ఎలా ఎమోషన్స్ లో మనకి అందరికి చాలా సార్లు చెప్పాను, ఫియర్, గ్రీడ్, హోప్, ఇవి ఫస్ట్ మెయిన్ 3 arrows. సో మనల్ని ట్రిగ్గర్ చేసే ఫస్ట్ 3 arrows ఫియర్, గ్రీడ్, హోప్ మార్కెట్ లో. సో దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయి, ఓవర్ ట్రేడింగ్, రివెంజ్ ట్రేడింగ్, నెక్స్ట్ అగ్రెసివ్నెస్, హెసిటేషన్, ఆర్ ఎల్స్ రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ కాన్ఫిడెన్స్. సో ఇలా చాలానే ఉంటాయి. సో దీంట్లో వీటన్నింటితో ఇవన్నీ ఎమోషన్సే. దీంట్లో మనం ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది భయానికి, గ్రీడ్కి, హోప్కి ఇవ్వాలి. ఆ తర్వాత ఇదంతా కూడా మన మెంటల్ హెల్త్ ఎలా ఉందో, ట్రేడింగ్ అనేది మీకు ఎంత స్ట్రాటజీ ఏది వర్కౌట్ అయిందో మీకు అవుట్కమ్ అనేది తెలియడానికి కాదు, మీ మైండ్ సెట్ ఎలా ఉందో మనకు ఆ రోజు ప్రాఫిట్ అండ్ లాస్. మీ పిఎన్ఎల్ ఎవరన్నా అడిగితే లాస్ట్ ఒక 6 months పిఎన్ఎల్ ఎవరన్నా అడిగారు అనుకోండి, దాన్ని బట్టి మీ మైండ్ సెట్ ఎలాంటిదో వాళ్ళు చెప్పేయగలరు. సో పిఎన్ఎల్ బిగ్ లాస్ లో ఉంటే మీరు ఆబ్వియస్ గా అగ్రెసివ్ మనిషి. సో మనకి ఏంటంటే ఫస్ట్ లాస్ యాక్సెప్ట్ చేసే మైండ్ సెట్ లేదు అని చెప్పి వాళ్ళు చెప్పగలరు. అదే పిఎన్ఎల్ ప్రాఫిట్స్ ఎక్కువ, లాసెస్ తక్కువ ఉండి ఒక 100 trades లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక 50% విన్నింగ్ రేషియో అనేది సరిపోతుంది. ట్రేడింగ్ లో ఏంటంటే చాలా మంది చూసేది 100 trades వాళ్ళు తీసుకుంటే 100కి 100. సో ఇది మనకి చిన్నప్పటి నుంచి అలవాటైన మైండ్ సెట్ కదా. 100కి 100 వస్తే చిన్నప్పుడు ఏం చేస్తారు టీచర్స్, వేరొక స్టూడెంట్స్ తో క్లాప్స్ కొట్టిస్తారు. ఏంటంటే అక్కడ మన మైండ్ అనేది 100కి 100 వస్తే 100కి 100 వస్తేనే టీచర్ మనకి క్లాప్స్ కొట్టిస్తారు. సో మనం ఒక్క దాంట్లో కూడా మిస్టేక్ చేయకూడదు, 100కి 100 వచ్చేలా మనం ప్లాన్ చేసుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు అలా మీ మైండ్ అనేది ట్రైన్ చేసిందో, పెద్ద అయ్యాక ట్రేడింగ్ లో కూడా అంతే. మీరు ఒక 100 trades తీసుకున్నారనుకోండి, స్టాప్ లాస్ ఇవ్వకుండా 100కి 100 times నేను గుడ్ గానే ఉండాలి. లేదంటే ఒక 100 ట్రేడింగ్ డేస్ ఉన్నాయంటే నేను ప్రతిరోజు కూడా ప్రాఫిట్ లోనే ఉండాలి. సో ఎంతమంది పర్ డే 500 rupees వస్తే చాలు, నాకు ప్యాసివ్ ఇన్కమ్ 500 rupees కానీ 1000 rupees కానీ వస్తే చాలు అని చెప్పి ట్రేడింగ్ లోకి వచ్చారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫెయిల్ అవుతారు. ఓకే, లైక్ ఎందుకంటే ఒక రోజు విన్నింగ్ అయినప్పుడు 500 వస్తుంది, కంపల్సరీ రాదని అనట్లే వచ్చింది. సో 500 అనేది తీసేసుకుంటారు. కానీ తర్వాత రోజు ఫెయిల్ అయిన రోజు ఏం చేస్తారంటే, ఒక ట్రేడ్ ఫెయిల్ అయింది అనుకోండి, లాస్ సంథింగ్ ఒక 2000 3000 పెట్టుకున్నారు, అది హిట్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. 2000 rupees లాస్ అనేది చాలా పెద్ద లాస్, నేను గ్రీన్ లోనే ఉండాలని చెప్పి మళ్ళీ ట్రేడ్ చేస్తారు. మళ్ళీ ఇంకొక 2000 3000 లాస్ వస్తుంది. లేదంటే స్టాప్ లాస్ అవాయిడ్ చేస్తారు, ఎప్పుడన్నా మార్కెట్ రికవర్ అవ్వాల్సిందే కదా అని చెప్పి. కానీ ఏమవుతుంది, మార్కెట్ అక్కడ ఇంకా మీకు ఎగనెస్ట్ గా వెళ్ళిపోతుంది. సో మాక్సిమం లాస్ లిమిట్ ఒకటే పెట్టుకోండి. సో మాక్సిమం అది 2000 అవ్వచ్చు, 3000 అవ్వచ్చు, ఎంత అన్నా అవ్వచ్చు. సో మాక్సిమం లాస్ లిమిట్ పర్ డేకి ఎంత, పర్ ట్రేడ్కి ఎంత. సో చెప్పాను కదా. సో నెక్స్ట్ బ్యాచ్ మనం ఫస్ట్ అయితే ఒక లాట్ తో ట్రేడ్ అనేది తీసుకుందాం, తర్వాత పెంచుకుందాం. ఫస్ట్ ఒక లాట్ కి ఎంత లూజ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ నిఫ్టీలో ఒక 25 points, బ్యాంక్ నిఫ్టీలో ఒక 50 points అనుకోండి, ఒక 1500. సో రఫ్గా పోనీ ఒక 1600 1700, రఫ్గా ఒక 2000 అనుకోండి. సో 2000 లాస్ లిమిట్. సో 1 lakhకి 2000 అంటే అది 2% కదా. సో 2% లాస్ వచ్చిన తర్వాత వదిలేస్తారు. సో మాక్సిమం లాస్ లిమిట్ ఎంత పర్ డేకి మనం పెట్టుకునేది. నెక్స్ట్ బ్యాచ్ గురించి చెప్తున్నాను. ఓకే, సో 2000. సో 20 ట్రేడింగ్ డేస్ కదా, 2000 into 20 ఒక 40,000 అనేది మాక్సిమం లాస్ పర్ మంత్. అది కూడా రాసుకోండి, పర్ డే పర్ ట్రేడ్. వీక్ ఎంత పెట్టుకోండి, కొంచెం మంది వీక్ కూడా పెట్టుకుంటారు, పర్ వీక్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ పర్ మంత్ కూడా పెట్టుకోవచ్చు. మంత్ ఏంటి 2% పర్ డే. నెక్స్ట్ 40,000. సో మాక్సిమం లాస్ లిమిట్ ఎంత, 40K ఇస్ ద మాక్సిమం లాస్ పర్ మంత్. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఈ 40,000 రిస్క్ చేయొచ్చు. 40,000 అనేది మనం 40,000 లూజ్ అయినా పర్వాలేదు అనుకుని ఆ మైండ్ సెట్ తో వస్తేనే మనకి ఎమోషన్స్ అనేవి ట్రిగ్గర్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ టేబుల్ మీద 40,000 అనేది వదిలేసుకోవాలి. సో వదిలేసుకుంటేనే మనకి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సెట్ మాక్సిమం లాస్ లిమిట్, ఇది ఇంపార్టెంట్. సో ఇందాక ఎమోషన్స్ లో ఫియర్ ఏంటంటే భయం. ఏంటంటే మార్కెట్ మీకు స్ట్రాటజీ తెలుసు, సెటప్ తెలుసు, ప్రతిదీ తెలుసు, కానీ ట్రేడ్ తీసుకోవాలని భయం.
సెటప్ ఎగ్జాంపుల్ ఏదైనా సెటప్ వచ్చింది అనుకోండి, సెటప్ తీసుకోవడానికి చాలా మంది భయపడతారు. వన్స్ వాళ్ళ ట్రేడ్ విన్ అయిన తర్వాత వాళ్ళు ట్రేడ్ తీసుకోరు, కానీ ట్రేడ్ చూస్తారు. సో ఎంతమందికి అలా అయిందో చెప్పండి. ట్రేడ్ మీకు తెలుసు మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి తెలుసు, మీ టార్గెట్ హిట్ అవుతుంది అనేది తెలుసు, మీ స్టాప్ లాస్కి సంథింగ్ ట్రేడ్ ఈ టార్గెట్ ఈ లెవెల్ వరకు అచీవ్ అవుతుంది అని కూడా తెలుసు, కానీ ఎంతమంది భయపడ్డారు, ఎంతమంది ట్రేడ్ తీసుకోకుండా ఆర్ఎల్స్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. సో మీరు ట్రేడ్ అయిపోయిన తర్వాత, ఆ ట్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చూస్తారు అది మీ టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో అక్కడ మనకు ఒక ఫ్రస్ట్రేషన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో హెసిటేషన్ కూడా అదే. సో మీనింగ్ ఫియర్కి హెసిటేషన్కి రెండు డిఫరెన్స్ అదే. సో ఒక ట్రేడ్ వర్కౌట్ అవుతుంది అయిపోయిన తర్వాత మీ ట్రేడ్ తీసుకోలేనప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎంత హై ప్రాబిలిటీ సెటప్ అని మీకు తెలుసు, అది వర్కౌట్ అవుతుందని తెలుసు, కానీ ఎందుకు మీరు అక్కడ ట్రేడ్ తీసుకోలేదంటే డ్యూ టు ఫియర్ అనే ఎమోషన్ ఆర్ డ్యూ టు హెసిటేషన్ అనే ఎమోషన్. సో ఫియర్, హెసిటేషన్, ఈ సమ్ ఆఫ్ ద ఎమోషన్స్ లో చాలా రకాలు ఉంటాయి. మొత్తం మా బాడీ కూడా ఎమోషన్సే కదా ప్రతిదీ కూడా. సో ఎమోషన్స్ లో చాలా రకాలు ఉంటాయి, కానీ ఫియర్ అనే ఎమోషన్, హెసిటేషన్ అనే ఎమోషన్ ట్రేడ్ తీసుకోకుండా ఆపుతుంది. వన్స్ ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత ట్రేడ్ తీసుకోకుండా అయిపోతారు కదా, హై ప్రాబిలిటీ సెటప్ వదిలేశారు. సో ఎమోషన్స్ మీ క్యాపిటల్ పోగొట్టడానికి ఎలా రీజన్ అవుతుంది అంటే, సో హై ప్రాబిలిటీ సెటప్ డ్యూ టు ఫియర్, లేదు నిన్న లాస్ వచ్చింది కదా ఈ రోజు కూడా లాస్ వస్తుంది ఏమో, తీసుకొని వద్దా అని భయపడి వదిలేశారు. ఆ ఎమోషన్ ఎలా ట్రిగర్ చేస్తుంది అంటే, మీ టార్గెట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అది ఫ్రస్ట్రేట్ చేస్తుంది. అదేంటి నాకు తెలుసు కదా, సో అనవసరంగా నేను ఇంత ప్రాఫిట్ టేబుల్ మీద వదిలేసుకున్నాను అని చెప్పి మీకు భయం వేస్తుంది చూసారా. దానివల్ల మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ డేనో నెక్స్ట్ ట్రేడ్స్ ఏం చేస్తారంటే లో ప్రాబిలిటీ సెటప్స్ కూడా తీసేసుకుంటారు. నిన్న నా సెటప్ వర్కౌట్ అయింది కదా, హై ప్రాబిలిటీ సెటప్ నేను తీసుకోలేదు అని చెప్పి నెక్స్ట్ లో ప్రాబిలిటీ సెటప్ తీసేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సో నెక్స్ట్ లో సెటప్ ప్రాబిలిటీ ఫెయిల్ అవుతుందని మీకు ఎలాగో తెలుసు, బట్ స్టిల్ నిన్న మిస్ అయ్యాం కదా అనే ఎమోషన్. సో అక్కడ ఏంటంటే మైండ్ యాక్సెప్ట్ చేయలేదు. సో అనవసరంగా నేను 3000 4000 ప్రాఫిట్ అనేది వదిలేసుకున్నాను అనే బాధ. సో ఆ ఎమోషన్ అనేది మీలో ఉండిపోయి అది ఒక ప్రాబ్లం అవుతుంది. ఓకే, నెక్స్ట్ లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద లాస్ చేయడానికి అనవసరంగా పోగొట్టుకున్నాను 500. సో 7000 మన మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఒక రోజులో 7000 మీరు అసలు ట్రేడింగ్ వచ్చింది దీనికి ఒక 500 రూపీస్ 1000 రూపీస్ ప్యాసివ్ ఇన్కమ్ కోసం వచ్చారు, కానీ ఒక రోజులోనే 7000 లాస్ వస్తే మీ మైండ్ యాక్సెప్ట్ చేయదు. లాస్ట్ ఏమవుతుందంటే, ఇది 7000 లాస్ ని మళ్ళీ రికవర్ చేయడానికి పొజిషన్స్ యాడ్ చేసేస్తూ ఉంటారు. సో పెద్ద లాస్ ని రికవర్ చేయాలంటే తక్కువ లాట్తో అవ్వదు కదా, మళ్ళీ ఎక్కువ లాస్ తీసేసుకొని పొజిషన్స్ అనేవి ఇంకా ఎక్కువ తీసేసుకొని, సో ఈ 7000 లాస్ కాస్త 14000 లాస్ అవుతుంది, ఈ 14000 లాస్ కాస్త 30000 లాస్ అవుతుంది, 30000 లాస్ కాస్త మళ్ళీ ఒక 60000, టోటల్గా ఒక 1 lakh లాస్ వచ్చిన తర్వాత మీ మైండ్ అప్పుడు చెప్తుంది, ఓరే బాబు నువ్వు వచ్చింది 500 రూపాయలు సంపాదించడానికి రా, 1,00,000 రూపాయలు పోగొట్టేసుకున్నావు, సో 500 దగ్గర ఆర్ఎల్స్ 3500 దగ్గర ఆపేసిన బాగున్నావు, ఇదంతా కూడా రిమైనింగ్ డేస్ లో హై ప్రాబిలిటీ సెటప్స్ కి యూజ్ చేసిన బాగున్నాను. అప్పుడు మీకు సో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటారు కదా, అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. సో 1 lakh ముందుగానే ఎర్లీగా, సో తక్కువ లాస్ ఇక్కడ గివప్ ఇస్తారు, ఇక్కడ గివప్ ఇవ్వచ్చు, ఇక్కడ కూడా గివప్ ఇస్తారు. లాస్ట్ మాక్సిమం లాస్ వస్తే ప్రాఫిట్ అనేది లాస్ అనేది కవర్ అవుతుంది, ఒక రోజు కవర్ అవుతుంది, కానీ రెండో రోజు అలా ఉండదు కదా. ప్రతిరోజు కూడా ఇక్కడ మీరు 7000 లాస్ చేశారు, సో నెక్స్ట్ డే 7000 రిస్క్ చేసేసి విన్ అయ్యారు అనుకుని వచ్చిన 7000 లాస్ కవర్ అవుతుంది, అది ఓకే ఒకటే. కానీ అక్కడ కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు హెడ్స్ పడవచ్చు, టైల్స్ పడవచ్చు. విన్ అయినప్పుడు విన్ అవుతున్నారు, లూజ్ అయినప్పుడు ఆ 7000 లాస్ కాస్త మళ్ళీ 14000 అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి కదా. సో లూజ్ అయ్యేటప్పుడు ఎక్కువ లూజ్ అవ్వడానికి చూస్తారు, అండ్ నెక్స్ట్ హై ప్రాబిలిటీ సెటప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. ఎప్పుడన్నా సరే మీరు చూడండి, ఓవర్ ట్రేడింగ్ చేసినప్పుడు ఒక 2 ట్రేడ్స్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు థర్డ్ ట్రేడ్ అనేది మీరు సెటప్ లో మీ రూల్స్ లో ఉండదు, కానీ మీరు తీసేసుకుంటారు. ఎందుకు తీసేసుకుంటారంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇక్కడ డిసిప్లిన్. సో అక్కడ మనకి లాస్ వచ్చింది కదా అన్న మాత్రమే మైండ్ ఆలోచిస్తుంది. ఇక్కడ ప్రాఫిట్ గురించి అసలు నువ్వు కరెక్ట్ గా రిస్క్ చేస్తున్నావా, నీ స్ట్రాటజీ ఉందా, అసలు ఎందుకు నువ్వు ట్రేడ్ తీసుకుంటున్నావు అని క్వశ్చన్ అప్పుడు చేయదు. ఎందుకంటే అక్కడ మీరు ఫైట్ చేస్తుంది మార్కెట్ తో అండ్ యాజ్ వెల్ యాజ్ మీ ఈగోతో. సో ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. సో ప్రతి బిజినెస్ లో ట్రేడింగ్ యాజ్ ఎ బిజినెస్, ప్రతి బిజినెస్ లో కూడా ఎనిమీస్ ఎవరు ఉంటారు. ఎగ్జాంపుల్ నేను ఒక జ్యూస్ షాప్ పెట్టాను అనుకోండి, సో నా జ్యూస్ షాప్ బాగా లావుతుంది, సో బాగా బిజినెస్ అని అవుతుంది, బాగా సేల్ అవుతుంది. సో నీ పక్కనే ఇంకొక జ్యూస్ షాప్ వచ్చింది, నన్ను చూసి ఇంకొకడు వాడికి బాగా సంపాదించాడు, ఒక ఇల్లు కట్టేసాడు దాంతో అని చెప్పి ఇంకొక జ్యూస్ షాప్ అనేవాడు పక్కన పెట్టేసుకున్నాడు అనుకోండి, మీకు వాడు ఎనిమీ అవుతాడు. అది బయట బిజినెస్ లో. ఇక ట్రేడింగ్ కూడా బిజినెస్. ఇక్కడ ఎనిమీ ఎవరంటే మీకు మీరే. సో మీ ఈగోయే
మీ ఎనిమి. సో అదొకటి కంట్రోల్ చేసుకోవాలి. సో యు ఆర్ నాట్ ఫైటింగ్, యు ఆర్ ఫైటింగ్ విత్ యువర్ సెల్ఫ్, యువర్ ఈగో ఇస్ యువర్ ఎనిమీ ఇన్ ట్రేడింగ్. సో బయట వాళ్ళు ఎవరు అవసరం లేదు, నీ ఈగో, సో నీ మనస్తత్వం ఎలాంటిది అనేది నీకు ఆ రోజు తెలిసిపోతుంది. సో ఇక్కడ నార్మల్గా చెప్తున్నాను, లాస్ వచ్చిన తర్వాత ఇక్కడే ఆపేసుకోవచ్చు కదా. సో మాక్సిమం లాస్ లిమిట్ ఒక 2% అనుకున్నాము, ఒక 2000 4000 సంథింగ్ ఏదో లూజ్ అయ్యారు ఇక్కడ. సో 4000 5000 వరకు లూజ్ అయ్యారు. సో మీరు 500 1000 రూపీస్ ప్రాఫిట్ తీద్దాం అనుకున్నారు, 5000 లూజ్ అయ్యారు. ఆ రోజు ఏం చేస్తారు మీరు, ఇంకా ఎక్కువ ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల ఒక 5000 లాస్ కాస్త 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు. సో చాట్ బాక్స్ లో చెప్పండి మీ హైయెస్ట్ లాస్ ఎంతో చెప్పండి చాట్ బాక్స్ లో. ఇప్పటి వరకు పర్ డేకి 1 డేలో, పర్ మంత్ కి చాలా ఉండొచ్చు, పర్ డేకి హైయెస్ట్ లాస్ లిమిట్, లాస్ ఎంత, సో ఆ రోజు మీరు చూసిన లాస్ ఎంత, అంతేనా? సో హైయెస్ట్ 1,30,000 పెట్టారు. సో 1,30,000 అనేది ఎందుకు వచ్చింది, దాని బదులు ఆ 1,30,000 ఆర్ఎల్స్ రిమైనింగ్ పీపుల్ చెప్పారు కదా 16,000 8,000 అప్పుడు 14,000 సంథింగ్ అలా చెప్పినప్పుడు అనవసరంగా నేను ట్రేడ్ చేశాను, ఫస్ట్ ట్రేడ్ లేదంటే 5,000 10,000 లాస్ దగ్గర ఆపేసి ఉంటే బాగుందన్న ఫీలింగ్ మీకు అప్పుడు కంపల్సరీ వస్తుంది. సో ఎంతమందికి అది ఎలా వచ్చిందో చెప్పండి. కంపల్సరీ మీరు లాస్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా అదే ఫీలింగ్ వస్తుంది. నేను 5,000 10,000 దగ్గర ఆగిపోయి ఉంటే బాగున్నాను, అనవసరంగా నేను ట్రేడ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను, ఓవర్ ట్రేడింగ్ అనేది చేశాను. సో వితౌట్ ద సిస్టమ్ అనేది ట్రేడ్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ మనకి ప్రతి దానికి కూడా ప్లాన్ ఉంటుంది. సో మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఇంజన్ ఆన్ చేస్తారు, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, మిర్రర్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకుంటారు, క్లచ్ నొక్కుతారు, గేర్ వేస్తారు, క్లచ్ వదులుతారు, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తారు. ఇదంతా ప్రాసెస్ కదా. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఫాలో అవుతున్నప్పుడు ప్రతి ట్రేడింగ్లో ఎందుకు ఫాలో అవ్వరు, నాట్ ఓన్లీ లైఫ్లో ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల, సో సిస్టమ్ ప్రకారంగా ఫాలో అవ్వకపోతే ఏది కూడా జరగదు. ఈవెన్ పైలట్ అయినా సరే, డ్రైవర్ అయినా సరే అదే. ఇక్కడ కూడా అక్కడ మీరు ప్రతి దాంట్లో మీ లైఫ్లో ప్రతి దాంట్లో సిస్టమేటిక్గా ఉంటారు, ప్రతి దానికి ఆర్డర్స్ ఫాలో అవుతారు. మీ బాస్ ఏం చెప్తాడో అదే పని చేస్తారు. మీ బాస్ ఈ పని చేయరంటే ఆ పనే చేస్తారు. లేదు కంటే ఎక్స్ట్రా మీ పెత్తనాలతో ఎక్స్ట్రా ఏమన్నా చేస్తే వాడు మిమ్మల్ని ఉద్యోగంలోంచి పీకేస్తారు. సో అదే విధంగా మార్కెట్లో కూడా మీకు ఒక సిస్టమ్ మీరు అనుకోవాలి. ఆ సిస్టమ్ ఫాలో అవ్వకపోతే మార్కెట్ మిమ్మల్ని బయటికి తోసేస్తుంది. ఓకే, అదైతే గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ కూడా ఒక ప్రాసెస్ ఉండాలి, ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి, ఫాలో అయితే సరిపోతుంది. సో ఎందుకు జరుగుతుంది, సో మెయిన్ మిస్టేక్ మీకు అర్థమైంది కదా. ఓవర్ ట్రేడింగ్ అనేది ఎంత హై ప్రాబిలిటీ, మాక్సిమం లాస్ మీరు పెట్టుకున్న తర్వాత అది హిట్ అయిపోతే వదిలేయండి. సో ఆ మిస్టేక్ ఏంటనేది గ్రహించాలి, అంతేగాని మార్కెట్తో ఫైట్ చేయడానికి చూడకూడదు. మీ ప్రాసెస్, మీ సిస్టమ్ ఉందా లేదా, సో దాని ప్రకారం మీకు ఎంట్రీ అనేది దొరికిందా లేదా అన్నదే చూడాలి. మనీ లూజ్ అయినప్పుడు మీ నర్వస్ సిస్టమ్ అనేది, చెప్పాను కదా ఇందాక, చిన్నప్పటి నుంచి మనకి విన్ అవ్వాలి ప్రతి దాంట్లో. చిన్నప్పుడు ఏమైనా స్కూల్లో గేమ్స్ పెట్టారా, విన్ అవ్వాలి. చిన్నప్పుడు లైక్ స్టడీలో విన్ అవ్వాలి, ప్రతి దాంట్లో సింగింగ్ కాంపిటీషన్ పెట్టారా, విన్ అవ్వాలి. హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్ పెట్టారా, నువ్వే ఫస్ట్ అవ్వాలి. సో టీచర్స్ పేరెంట్స్ మనల్ని ఫోర్స్ చేస్తే రుద్దిశారు, ప్రతి దాంట్లో విన్ అయితేనే నిన్ను అందరూ పొగుడుతారు. సో ట్రేడింగ్ కూడా విన్ అయితేనే, నువ్వు మీ ఇంట్లో వాళ్ళకన్నా విన్ అయితేనే చెప్తావు. ఈవెన్ మీరు కూడా నాకు విన్ అవుతేనే స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు, లూజ్ అయినప్పుడు ఎక్కువ మంది ఏమీ పెట్టట్లేదు. ఎందుకంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వు ఓడిపోయేవరా అని చెప్పి నలుగురికి చూపించుకోవడానికి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇందులో కూడా నేను గెలవమంటుంది. సో అక్కడ మీతో మీరే ఫైట్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ మైండ్లో ఉండిపోవడం వల్ల. సో మన నర్వస్ సిస్టంలో మనకి ఒకలానే రియాక్ట్ అవుతుంది. సో ఎవరన్నా ఇప్పుడు ఒక దొంగ మిమ్మల్ని చంపడానికి సంథింగ్ హూఆర్ హీ మే బి, సో దొంగ మిమ్మల్ని చంపడానికి మేము వెనకాల పరిగెట్టాడు అనుకోండి, మీ నర్వస్ సిస్టమ్ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో అదే విధంగా మీ ట్రేడింగ్లో లాస్ వచ్చినప్పుడు కూడా సేమ్ అదే విధంగా మీ నర్వస్ సిస్టమ్ అనేది రియాక్ట్ అవుతుంది. ఓకే, సంథింగ్ కాల్స్ అడ్రినలిన్ ఉంటుంది కదా, అడ్రినలిన్ రష్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ ఒక మూవీ ఉంటుంది, విక్రమ్, అపరిచితుల్లో విక్రమ్ ఉంటాడు కదా. సో ఆ మూవీ నేమ్ మర్చిపోయాను నేను, సో మోస్ట్ చాలా రోజులు చూసి. ఇంకొకడు అనుకోండి, ఇంకొకడు తెలుగులో డబ్ అయింది మూవీ నేమ్ ఇంకొకడు. సో ఆ మూవీ చూడండి, అందులో తెలుస్తుంది. అడ్రినలిన్ రష్ అంటే ఏంటంటే మనకి అసలు గోడ ఎక్కడానికి భయపడే మనిషి అంటే ఒక మనిషికి గోడ ఎక్కడో రాదు, కానీ ఎదురుకుంటా పులి నడుచుకుంటూ వచ్చేస్తుంది అనుకోండి, కొబ్బరి చెట్టు ఎక్కేస్తాడు ఆ మనిషి. ఎందుకు ఎక్కేస్తాడంటే పులిని చూసి ఒక అడ్రినలిన్ రష్ అనేది మనకి యాక్టివేట్ అయ్యి ఆ తర్వాత చెట్టు ఎక్కడానికి సహాయపడుతుంది. సో గోడ ఎక్కడం కూడా రాలేని మనిషి
పులిని చూసి చెట్టు ఎక్కేస్తారు, ఎందుకంటే పులి అయితే చెట్టు ఎక్కదు కదా, అక్కడ ప్రాణాలంటే భయం వచ్చేసింది ఇక్కడ. సేమ్ అదే విధంగా సో లాస్ చూసిన మనిషి అడ్రినలిన్ రష్ వల్ల ఇంకా ఎక్కువ తట్టుకోలేడు, ఏం చేస్తున్నాడో తెలియదు ఆ మనిషికి. సో ఎక్కువ లాట్స్ తీసేసుకోవడము, ఎక్కువ పొజిషన్ సైజింగ్ తీసేసుకోవడము, ప్రాఫిట్ కవర్ అయిందా హీ విల్ బి హ్యాపీ దట్ డే. బట్ అట్ లాస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఒక రోజు ప్రాఫిట్ కవర్ అయినా సరే తర్వాత రోజు ఎప్పుడో ఒకప్పుడు మార్కెట్లో దొరికిపోతారు. అండ్ బై సెల్ ప్రెస్ మటన్ మనం ఏదో ర్యాండమ్ గా బై సెల్ చేస్తాం కదా, అది మనకి మనం చేస్తుంది కాదు, అది మన ఈగో చేస్తుంది అది. సో ర్యాండమ్ గా ఇప్పుడు మార్కెట్ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి బై సెల్ నొక్కేసాం అనుకోండి, అది మనం చేస్తున్న మిస్టేక్ కాదు, మన ఈగో మనం యాక్సెప్ట్ చేయక ఈగో చేస్తున్న మిస్టేక్ అది. సో అది పెద్ద లాస్ వస్తేనే మీకు మీ తప్పు అనేది తెలుస్తుంది. సో మీరు జైలుకి వెళ్ళిన తర్వాతే మీరు చేసిన తప్పు అన్నది తెలియదు. అదే విధంగా క్యాపిటల్ మొత్తం బ్లో అప్ అయిన తర్వాతే మీరు రియలైజ్ అవుతారు. బట్ స్టిల్ ఎంత లూజ్ అయితే మీరు అంత స్ట్రాంగ్ గా మార్కెట్ లో మీరు అచీవ్ అవుతారు. అది మార్కెట్ రూల్, అది మార్కెట్ అంటే ప్రతి మనిషి రూల్ అది. సో ట్రేడింగ్ లో మీరు గివ్ అప్ ఇవ్వకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఒకదాని దగ్గర ఒక పాయింట్ దగ్గర డెవలప్ అవుతారు. కానీ ఎప్పుడు డెవలప్ అవుతారు, మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో మీకు అర్థం అవుతుందా, మీరు నోటీస్ చేస్తున్నారా, మీరు చేసిన మిస్టేక్స్ అనేవి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా, యాక్సెప్ట్ చేయట్లేదా. సో అది మీరు అనుకోవాలి. సో నెక్స్ట్ బ్యాచ్ నిజంగా మీరు నాతో పాటు సీరియస్గా ఉంటానంటే కలిసి చేద్దాం. ఓకే, లైక్ సొల్యూషన్ మార్నింగ్. సో మార్నింగ్ లేగానే వాకింగ్ చేయండి. సో ఫస్ట్ రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, యోగా చేయండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేయండి, పర్వాలేదు. వాకింగ్ కానివ్వండి, రన్నింగ్ కానివ్వండి, యోగా కానివ్వండి. సో మీకు కష్టం అనిపిస్తాయి ఇవన్నీ చేసేటప్పుడు, కష్టం అనిపిస్తాయి. సో లేదు నాకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇంకో స్విమ్మింగ్కి వెళ్ళండి. ఎంత ఎంత 500 300 అనుకుంటా. సో అది కూడా చేయలేని వాళ్ళు వాకింగ్ రన్నింగ్ చేయొచ్చు. లేదు నేను స్పెండ్ చేస్తాను పర్వాలేదు డబ్బులు నేను చేస్తున్నాను వాళ్ళు స్విమ్మింగ్ ఉంటుంది, షటిల్ ఉంటుంది, ఇంకా క్రికెట్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేయండి. ట్రేడింగ్ గురించి మంచి ఎమోషన్స్ అనేవి కూడా మనకి డిసిప్లిన్గా ఉండడానికి ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, ఒక్కరోజు కూడా మిస్ అవ్వద్దు. ఈవెన్ ఇట్ ఈస్ ఏ సండే. ఓకే, సండే అయినా సాటర్డే అయినా. సో సండే అయినా సాటర్డే అయినా మీరు బ్రష్ చేస్తున్నారంటే దానికి రీజన్ ఏంటి, చిన్నప్పటి నుంచి మీరు హ్యాబిచువేట్ అయిపోయారు. బ్రష్ చేయకపోతే స్మెల్ వస్తుంది, అవతల మనిషి దగ్గర మళ్ళీ చిరాకు పడతాడు. సో అదే విధంగా ఇది కూడా, నేను ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోతే నా బాడీకి మంచిది కాదు, నా ట్రేడింగ్ డెసిషన్స్కి మంచిది కాదు. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ప్రతిరోజు చేయాలి. వాకింగ్, సో లేదంటే ట్రెడ్మిల్ కొనేసుకోండి డబ్బులు వచ్చిన తర్వాత. సో వాకింగ్ చేయండి. లేదు నేను బయటికి వెళ్తానంటే గ్రౌండ్కి వెళ్ళిపోండి. సో లేడీస్ బయటికి వెళ్ళరంటే ఇంటి దగ్గర థ్రెడ్మిల్లో లేదంటే స్కిప్పింగ్ చేయండి. సో డబ్బులు ఉంటే చేస్తాను అన్నది కాదు. సో మనం ఇప్పుడు ఫస్ట్ మారాలన్న మైండ్ సెట్ అనేది మనం అలవాటు చేసుకోవాలి. సో మనకి ఇక్కడ స్కిప్పింగ్ థాట్ ఎంత మా అయితే ఒక 100 రూపీస్ ఉంటుంది, 200 రూపీస్ ఉంటుంది. సో థ్రెడ్మిల్ అంటే ఒక 20,000 30,000 ఉంటుంది. అది కష్టం అనిపిస్తే ఏం చేస్తారు లేడీస్, ఒక స్కిప్పింగ్ థాట్ కొనుక్కోండి. ఆర్ఎల్స్ ఇంకా వద్దు నాకు స్కిప్పింగ్ 100 రూపాయలు కూడా నేను స్పెండ్ చేయనంటే గుంజీలు తీయండి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తీస్తాం కదా, టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆర్ఎల్స్ చిన్నప్పుడు పనిష్మెంట్ ఇచ్చినప్పుడు గుంజీలు తీస్తారు కదా. సో గుంజీలు తీయండి, అదన్నా పర్వాలేదు, అది కూడా ఎక్సర్సైజ్. పుషప్స్ చేయండి, ఇంటి దగ్గర పుషప్స్, ఏదైనా గాడ్ ఉంటుంది కదా, సో గాడ్ని పట్టుకొని పుల్అప్స్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్లోర్ మీద పుషప్స్ చేయండి, లేదంటే జంపింగ్ చేయండి చాలు. సో మనకి ఇక్కడ మనీతో పని ఏం లేదు. చాలా మంది మనీ ఉంటే నేను జిమ్కి వెళ్ళాలంటే మనీ కావాలి కదా, అప్పుడు నా ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుంటుంది. అది కాదు, మనీ లేకుండా కూడా ఏదైనా చేయొచ్చు. సో మనం ఎన్నో ఉండదు కదా, అంబేద్కర్ వాళ్ళందరూ అప్పట్లో కరెంట్ లేనప్పుడు వీధి లైట్ల కింద చదువుకునే వాళ్ళు. సో వాళ్ళకి ఏంటి అక్కడ మెయిన్ మోటివేషన్ ఎక్కడ వచ్చిందంటే నేను కంపల్సరీ అచీవ్ అవ్వాలి, నేను ఏదో ఒకటి సాధించాలి అన్న దాని మీద వాళ్ళకి తపన అనేది ఏర్పడింది. సో మీరు కూడా ఇక్కడ అంతే చేయాలి. ఇక్కడ సో నాకు డబ్బులు లేవు, నేను జిమ్కి వెళ్ళాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడు నుంచి చెప్తున్నాను, ఎప్పటి నుంచో చెప్తున్నాను. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంతమంది వెళ్తున్నారు? ఒక జర్నల్ బేస్డ్ ఆన్ నాట్ ఓన్లీ ట్రేడింగ్. సో ట్రేడింగ్ జర్నల్ అని చెప్పి అందరూ అంటారు మీ రిపోర్ట్స్ అనేవి. ట్రేడింగ్ జర్నల్తో పాటు ఎమోషనల్ జర్నల్ కూడా నోట్ చేసుకోండి, మీ ఎమోషన్స్ జర్నల్. సో అంటే ట్రేడ్ తీసుకోకముందు నా మైండ్ సెట్ ఎలా ఉంది, ట్రేడ్ తీసుకున్న తర్వాత నా మైండ్ సెట్ ఎలా ఉంది, నేను నా రూల్స్ ఫాలో అవుతున్నానా లేదా, అది మీకు తెలుస్తుంది. ఎమోషన్స్ జర్నల్ కూడా పెట్టుకోండి. సో ట్రేడ్ తీసుకోకముందు మీ మైండ్ ఏమంటుంది, ట్రేడ్ తీసుకున్న తర్వాత మీ మైండ్ ఎలా రన్ అవుతుంది, సో అది కూడా చూడండి. సో ఒక ట్రేడ్ స్టాప్ లాస్ రాగానే ఇమీడియట్గా మిమ్మల్ని మీ మైండ్ ట్రేడ్ తీసేసుకోమందా, అది కూడా నోట్ చేసుకోండి. సో దాని ద్వారా మీకు ఏమీ హెల్ప్ అవుతుంది అంటే ఫ్యూచర్లో ఎటువంటి రాంగ్ ట్రేడ్స్ తీసుకోకుండా ఉంటారు. అండ్ ఎమోషన్ జర్నల్ చేసుకుంటే వీక్కి వీక్ రిపోర్ట్ అనేది తీసుకోండి. సో మండే టు ఫ్రైడే మీరు ఇవన్నీ చేశారు కరెక్ట్గా లేదా, సో చేసినా నాకు రిజల్ట్ రావట్లేదా అంటే అప్పుడు
సిస్టమ్ తప్పది. సో చేస్తే కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. సో చెయ్యండి. అందుకే నెక్స్ట్ బ్యాచ్ నాతో పాటు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా, సో ఇది నేను మళ్ళీ ఈ రోజే ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మంది నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వరు కదా, సో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుందని నేను ఈ రోజే చెప్పేస్తున్నాను. అండ్ నిన్న కూడా ఒక కొత్త స్ట్రాటజీ చెప్పాను కదా, సో నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ స్ట్రాటజీ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను నిన్నే చెప్పేశాను ఆ స్ట్రాటజీ. యాక్చువల్గా అయితే నేను రేపే చెప్దాం అనుకున్నాను. సో నెక్స్ట్ బ్యాచ్ నాతో పాటు ఎవరైతే ఉంటారో ఇవి కూడా ఫాలో అవ్వండి. నెక్స్ట్ బ్యాచ్ నాతో పాటు ఎవరైతే ఉంటారో సో కలిసి చేద్దాం కదా. సో ఒక డెసిషన్ తీసుకోండి, ఒక 1 month సాక్రిఫైస్ చేసేసాను 40 days. సో ఫిబ్రవరి మంత్ వస్తుంది కదా, ఫిబ్రవరి 40 days అంటే మార్చి మిడ్ వరకు, సమ్మర్ వచ్చే వరకు. ఓకే, సో 40 days తర్వాత రిజల్ట్ చూడండి. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది, మీ లైఫ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. అంటే దీనివల్ల మీకు ట్రేడింగ్ ఫుల్గా వచ్చేస్తుందని నేను అనట్లేదు, కానీ స్ట్రెస్ ఉండదు. నెక్స్ట్ చాలా క్లియర్గా ఉంటుంది, మీ మైండ్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మీ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ పట్టించుకోరు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మీరు డైలీ రొటీన్ లైఫ్, సో ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. సో 100 రూపాయలు సంపాదించేటికి ఉంటుంది, 1000 రూపాయలు సంపాదించేటికి ఉంటుంది, 1,00,000 రూపాయలు సంపాదించేటికి ఉంటుంది, 1,00,00,000 రూపాయలు సంపాదించేటికి. ఇంకా ప్రాబ్లమ్స్, డబ్బు ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు, హ్యాపీగా ఉంటారంటే అంబానీ ప్రతిరోజు నవ్వుతూనే ఉంటాడు, నవ్వడు కదా, ఎందుకు? సో మనీ అనేది అలా అనిపిస్తుంది అంతే. మనీ అనేది జస్ట్ మన లైఫ్ అలా డిజైన్ చేయబడింది. మనీ ఉంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనీ ఉంటే హ్యాపీగా ఉంటాను, మనీ ఉంటే ఎంజాయ్ చేస్తానని చెప్పి అనుకుంటాం. అది కాదు, ప్రతిసారి కూడా మీరు ఎంజాయ్ అనేది చేయాలి. సో ఇంకొక చిన్న ట్రిక్ ఉంది ఏంటంటే, మీరు జస్ట్ ప్రతిసారి స్మైల్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరు లేనప్పుడు మళ్ళీ అందరి ముందు స్మైల్ చేస్తే ప్రతిసారి పిచ్చోడు అనుకుంటారు. అలా కాకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు సంథింగ్ ఉంటారు కదా, స్మైల్ చేస్తూ ఉండండి, ఐబ్రోస్ రేస్ చేస్తూ ఉండండి. ఓకే, సో అలా చేయడం వల్ల మీ మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది, వీడు సంతోషంగా ఉన్నాడు, ఓకే అనేది సంతోషంగా ఉండేవే పంపుతుంది సిగ్నల్స్ అవి. సో సంతోషంగా ప్రతిదీ కూడా హ్యాపీగా ఉండేదే చేస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇంతకుముందు లాస్ట్ బ్యాచ్ ఎప్పుడో చెప్పాను కదా, సో లైఫ్ అంతా కూడా లా ఆఫ్ అట్రాక్షనే. ప్రతిదీ నువ్వేమనుకుంటావో అదే జరుగుతుంది. సో నువ్వు యాక్సిడెంట్ అవుతుంది అని బయలుదేరావు, ఇంటి దగ్గర నుంచి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదు, నాకు అంత బాగానే ఉంటుంది, నేను హ్యాపీగానే ఉంటాను, నా అప్పుల ప్రాబ్లం ఎన్ని ఉన్నా సరే అవే తీరిపోతాయి ఆటోమేటిక్గా అనుకుంటే అవే ఆటోమేటిక్గా తీరిపోతాయి. సో చూడండి, నార్మల్గా ఇప్పుడు ఒక మనిషికి 3 ఆడపిల్లలు పుట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఒక ఫ్యామిలీకి 3 ఆడపిల్లలు పుట్టారు, ఇంకో ఫ్యామిలీకి 3 అబ్బాయిలు పుట్టారు. సో 3 అబ్బాయిలు పుట్టారు, 3 అమ్మాయిలు పుట్టిన వారికి ఆటోమేటిక్గా మీకు అసలు ఎలాగ వస్తుందో తెలియదు, ఆ టైంకి డబ్బులు. అప్పుడు స్టార్టింగ్ కొంచెం భయపడతారేమో కానీ పెళ్ళి ఎలా చేయాలని, కానీ ఆటోమేటిక్గా ఆ టైం వచ్చేసరికి, ఆ ఏజ్ వచ్చేసరికి పెళ్ళిళ్ళు అయిపోతుంటే మీరే క్లియర్ చేసేస్తారు, మీరే పంపించేస్తారు. దాని తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అమ్మ నేను ఎలా చేసానా అని చెప్పి. ఎందుకంటే ఆ టైంకి అన్నీ అయిపోతాయి. సో దేవుడు అప్స్ అండ్ డౌన్స్ అనేవి అందరికీ ఎందుకు ఇస్తున్నాడంటే అది లైఫ్ కాబట్టి. అందరూ సంతోషంగా ఉండి అందరూ హ్యాపీగా ఉంటే మొత్తం ప్రపంచం అంతా తలకిందులైపోతుంది. సో ఎగ్జాంపుల్ చెప్పండి, చావు లేకపోతే, అసలు చావు అనేది లేకపోతే అసలు ఈ ప్రపంచం ఏమవుతుందో చెప్పండి. ప్రపంచం మొత్తం కూడా ఇంకా ఎవరికాడికి ఇష్టం వచ్చినట్టు ఏదో చేసుకుంటాడు. మీ ఇంట్లోకి నేను వచ్చేస్తాను, నా ఇంట్లోకి నువ్వు వచ్చేస్తావు, ఈ బిల్డింగ్ బాగుంటే ఆ బిల్డింగ్ ఎక్కేస్తావు, అది కబ్జా చేసేస్తావు, ఇది కబ్జా చేస్తావు, గొడవలు అయిపోతాయి. సో అలా దానికి దేవుడు అది పెట్టాడు. సో దానికి మనం ఏమీ వరి అవ్వాల్సిన పని లేదు. ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లమ్స్ కానీ ఎంత తక్కువ ప్రాబ్లమ్స్ మీకు ఉంటే అంత బెస్ట్. సో ప్రాబ్లమ్స్ ఎలాగే వస్తాయి, మెయిన్ డబ్బుల వల్లే వస్తాయి ప్రాబ్లమ్స్ అనేవి. సో ఎగ్జాంపుల్ ట్రేడింగ్ గురించి, ఎక్కువ ట్రేడింగ్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో నువ్వు డైలీ 1000 రూపాయలు సంపాదించాలని ట్రేడింగ్లోకి వచ్చినవి, ఒకే రోజు 1,00,000 రూపాయలు, ఒకే రోజు 50,000 పోగొట్టిస్తున్నావు అనుకోండి, ఆ ప్రాబ్లం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది ఇంకాని. సో ఆ డబ్బులు పోతున్నాయి అంటే ఓకే, మిస్టేక్ అని నేను అనట్లేదు. సో ఒక రోజులో నువ్వు ఒక 20,000 10,000 పోగొట్టేసుకున్నావు. సో తర్వాత నుంచి నేను పోగొట్టుకున్నాను కదా, ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటి? సో నేను ఆ ప్లాన్ని ఫాలో అయ్యానా లేదా, నేను ట్రేడ్ కరెక్ట్గా తీసుకున్నానా లేదా, సో దీనివల్ల తర్వాత సార్ నాకు అడ్వాంటేజ్ రావాలంటే నేను ఏం చేయాలి, సో నాకు ఈ లాస్ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండాలని నేను ఏం చేయాలి, సో దానికి తగ్గట్టు డెసిషన్ తీసుకున్నావా లేదా, కరెక్ట్గా ఫాలో అయ్యావా లేదా. సో ఇది చూసుకుంటే నెక్స్ట్ టైం ఆ రిపీట్ అవ్వదు. ఓకే, చేసిన తప్పు చేయండి పర్వాలేదు, చేసిన తప్పు మళ్ళీ చేయొద్దు. అదొకటే నేను చెప్తున్నాను, ట్రేడింగ్ విషయంలో కానివ్వండి, మీ లైఫ్లో కానివ్వండి. సో తప్పు అని తెలిసిందా, ఎదుటివాడిని దూషించావా, ఎదుటివాడిని తిట్టేవా, ఎదుటివాడిని అన్నావా, సో అనండి పర్వాలేదు. కానీ దానివల్ల ఫీల్ అవుతున్నారు అని చెప్పి మీకు అనిపిస్తే ఇంక తర్వాత నుంచి అది మిస్టేకే కదా, సో అనొద్దు. ఆ టైం నుంచి ఇంకొకరిని హర్ట్ చేయడానికి చేయొద్దు. అండ్ నెక్స్ట్ యూనివర్సల్ ట్రూత్ ఇంకోటి చెప్తాను, ఎదుటోడి గురించి మనం ఏమనుకుంటే అదే మనకి జరుగుతుంది. సో ఎదుటోడు నువ్వు తిట్టావు అనుకో, ఎదుటోడిని ఆడు నాశనం అయిపోవాలని కోరుకున్నావు అనుకో, మనకే అవుతుంది అది. ఎదుటోడు బాగుపడడం చూసి అవును వాడు కష్టపడ్డాడు చిన్నప్పటి నుంచి అందుకు సెటిల్ అయ్యాడు, వాడు ఈ స్టేజ్కి రావాలంటే ఎంత కష్టపడ్డాడో అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అలా అనుకుంటావో ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇస్తాడు అది, మళ్ళీ వాడికంటే ఎక్కువ నీకు ఇచ్చేస్తాడు. అదే కానీ ఇంక ఎదుటోటి సక్సెస్ చూసి
వాడేమో అదేంటి అలాగ అయిపోయాడు, ఎలా ఉండిపోయాడు నా ముందే, నేనే బాగుండేవాడిని అప్పట్లో, వాడు ఎలాగ అయిపోయాడు, ఎంత సంపాదించేస్తున్నాడు, నాశనం అయిపోలేదు అదో అని చెప్పి కోరుకుంటే ఫస్ట్ నీకే తగులుతుంది అది. ఓకే, చెడపుకరా చెడేవు సంథింగ్ సామెత ఉంటుంది తెలుగులో. ఇవన్నీ కూడా దానికోసమే కనిపెట్టని జరుగుతుంది. సో మీకే తెలుసు, మీ మనస్సాక్షిని అనండి, అడగండి, అది నిజమని చెప్తుంది నేను చెప్పే మాట. అండ్ అనుకున్నదే ట్రేడింగ్లో ఇవన్నీ. సో ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్. సో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాగా ఈఎంఐస్ కట్టాలి 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 అని ఆలోచిస్తే ఇంక ప్రతిసారి ఈఎంఐస్. సో ఈవెన్ నాకు కూడా ఈఎంఐస్ ఉంటాయి, నాకు కూడా మంత్ ఎండ్ రాబోతుకి నాకు కూడా కష్టం అనిపిస్తుంది. సో ఎంత వచ్చినా సరే, సో చెప్తున్నాను కదా, ఒక 1000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, ₹1,00,000 తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, 2,00,000 తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి అలాగన్నా ఉంటాయి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం చూడాలి. దాన్ని చేయడానికి మనం ఏం చేస్తున్నదో ఏంటి, మిస్టేక్స్ ఏం చేస్తున్నాము, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా క్రియేట్ చేసుకుంటున్నాము, మైండ్ క్లియర్గా ఉంటే ప్రతిదీ క్లియర్గానే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే.